హృదయపూర్వక ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. యావత్ తెలంగాణ మాదిగ జాతి పక్షాన, మా పసి గుడ్డల పక్షాన, మా యువతరం పక్షాన, మా కష్టజీవుల పక్షాన వేలాది సంవత్సరాలుగా అణగబడి అణిచివేయబడి విముక్తి కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా అదేవిధంగా ఈ సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, గౌరవనీయులు దామోదర్ రామేశ్వర గారికి, సీతక్క గారికి, పొన్న ప్రభాకర్ గారికి, షమీం అఖ్తర్ గారికి ఈ సభ ద్వారా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎలా 30 సంవత్సరాలు పోరాటం కాదు ఇది. అంతకుముందే అగ్రకులాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంస్కరణ బాధలు మాదిగలు ఈ విధంగా అణచివేయబడుతున్నారు, అస్పృశ్యతకు గురి అవుతున్నారు. కాబట్టి వీళ్ళను కూడా సమాజంలో కలపాలని చెప్పి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు యాదగిరి గుట్టను మాదిగలు ముట్టొద్దనే ఒక సిస్టమ్ ఉంటే అందరు తీసుకుపోయి గుళ్ళదు అని దేవుని మొక్కిచ్చే సందర్భం. నిన్న మనం ఒక గొప్ప నాయకునికి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పెట్టుకున్నాం, సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆనాడే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు మాదిగలను తీసుకుపోయి ఈనాడున్న రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి ఆనాడు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారిని వాళ్ళను కలుపుకొని అరుంధతి మహాసభ పెట్టే మహనీయులు ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఈ సభ తరఫున నేను మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా సామాజిక న్యాయాన్ని ఆలోచింపజేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆనాడు బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా మొన్న తెలంగాణ ఏర్పడడానికి జగ్జీవన్ కూతురు మీరా కుమార్ గారికి అవకాశం ఇచ్చారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికన్నా మాలమాదిగల భూములు ఉన్నాయి, అవకాశం ఉన్నాయి, ఇన్నున్నాయంటే ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఎవరు చేయలేదు. అందుకోసమనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిలబడదంటే పేదల పక్షాన నిలబడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. అందుకోసమనే ఇవాళ మా మాదిగలు, లక్షలాది మంది మాదిగలు ఈ సమాజానికి ఇవాళ ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఉద్యమం నిలబడిందంటే మాదిగలు ఉట్టిన అడుగుతలేరు, ఈ సమాజానికి సేవ చేసిన మాదిగలు. వ్యవసాయ రంగానికి సచ్చిన గొడ్డును తీసి తోలేసి దాన్ని ఊని ఇవాళ మోడబొక్కెనకు తొండమైండు, ఇవాళ కారుకు చెప్పైండు, పెళ్లికి డప్పైండు. కనుక మాదిగ జాతి మహోన్నతమైన ఈ సమాజానికి సేవలు ఇచ్చింది. కాబట్టి ఇలా ఇంకో మాట కూడా చెప్తున్నా నేను, ఇలా మనమంతా రంగులేసుకుని వచ్చే నెత్తికి. కానీ ఆనాడే ఈ దొరలకు దాతలు చెప్పులు కుట్టినాడు, ఆ చెప్పులు తోడు తెల్లగుంటే దానికి రాసిన రంగు అది ఈరగాసు. ఇలా మనం నెత్తికేసుకుంటాం ఆ ఈరగాసు. ఇంకోటి ఆ తోలు ఊనాలంటే ఆ టెక్నికల్ ఆనాడు మాదిగలకు తెలుసు తప్ప ఎవరు తెలియదు. ఇవాళ చెరువు కట్టపోయి తంగడి కట్టే, రేల కట్టే తెచ్చి కూటం పెట్టి ఆ చెక్కను తీసి ఊని మంచిగా తోలు తీసి సమాజానికి అందించిన చరిత్ర కూడా ఉన్నది. అందుకోసమే ఈ మాదిగ జాతి ఎక్కడ కూడా ఇవాళ ఎడ్లకు పట్టెలు కుట్టింది కూడా మాదిగ జాతి. వ్యవసాయ రంగంలో అన్నిట్లో కూడా వ్యవసాయ రంగం అన్ని ఉత్పత్తులలో ఇవాళ గౌన్లకు ముస్తాదు కుట్టింది మాదిగోళ్ళు, యాదవులకు ఇది ఏంటిది తిత్తి కుట్టింది కూడా, గొర్రె కాడిపోతే తిత్తి కుట్టింది కూడా మాదిగోళ్ళే. కనుక అన్ని కులాలతో సంబంధాలు ఉన్నాయి ఈ మాదిగల. చెప్పిన వారు ఈ మాట మీద కట్టుబడి 9 నెలల్లో 30-40 ఏళ్ళుగా జరిగిన పోరాటం ఈ 9 నెలల పూర్తి చేసిన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మేము కళ్ళారు చూసినాం, ఉద్యోగంలో కూడా చూసినాం, ఆ ఉద్యోగంలో మాదిగలకు ఏం జరిగిందో కూడా చూసినాం.
కానీ ఇక్కడ మాదిగలకు మేలు జరుగుతుంది కూడా చూసినాం. అందుకనే మాదిగలు మొన్న జరిగిన ఎన్నికలలో ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అది ఆలోచించిన ఇవాళ డిక్లరేషన్ 2018లో రాహుల్ గాంధీ డిక్లరేషన్ అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని సవరించి తప్పకుండా ఈ మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మా జాతి పక్షాన, మా రాజరాజ్యం పక్షాన, మా మాదిగ పక్షాన ఇంకొక మాట కూడా చెప్తాను. నేను మాల సోదరులు కూడా మనం చేస్తున్నా. మీరు సహకారం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్నదమ్ములా కలిసి ఉందాం. ఇలా మనకెందుకు పంచాలి? ఎందుకంటే మీరు కొంత చదువుకున్నారు. ఎందుకంటే మీకు ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి ఒక్క నిమిషం సార్ అయిపోయింది. కనుక ఇక్కడ మేము నైజాం కింద అణిచివేయబడ్డాం, భూస్వాముల కింద అణిచివేయబడ్డాం, జాగీర్దారుల కింద అణిచివేయబడ్డాం. కానీ అక్కడ ఎవరైతే నైజాం అక్కడ సర్కార్ వచ్చిందో, ఏది బ్రిటిష్ సర్కార్ వచ్చిందో, ఎవరైతే అడ్డరాని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసారు కాబట్టి వాళ్ళు చదువు నేర్చుకోరు. కనుక ఇక్కడ మేము వెనకబడిపోయినాం. అందుకోసమని ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ హాస్టల్ పెట్టి రిజర్వేషన్లు ఇచ్చి ఆ మాత్రం అవకాశం కల్పించింది కాబట్టి ఇవాళ మేము అసెంబ్లీలో ఉన్నాం, చదువుకోగలుగుతున్నాం. ఆ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళే. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఉపకులాలు మాలలు కూడా తోడురని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నిన్న రాత్రి ఒక హత్య జరిగింది. దాని మీద సీరియస్గా తీసుకోవాలని చెప్పి స్పీకర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు సార్. కవంపల్లి సత్యనారాయణ 2 నిమిషాలు. సార్ అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్కి మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాట్లాడాలి.